ఎంపీ ఎన్నికల వేళ రాజకీయాలు హీటెక్కాయి. ప్రధానంగా కాంగ్రెస్ టికెట్ కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు సాగుతున్నాయి. అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునేందుకు నేతలు నానా తంటాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో టికెట్ ఎవరికి వస్తుందనే చర్చ తీవ్రతరమవుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు నేపథ్యంలో ఎంపీ ఎన్నికల్లో సైతం సునాయాసంగా గెలవచ్చని భావిస్తున్నారు. దీంతో ఆ పార్టీ టికెట్ కోసం చాలా మంది ప్రయత్నాలు సాగిస్తున్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో అక్కా తమ్ముళ్ల మధ్యనే తీవ్ర పోటీ నెలకొంది. ఇక పెద్దపల్లి ఎంపీ స్థానానికి సంబంధించి 7 నియోజకవర్గాలున్నాయి. ఈ 7ంటిలోనూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలే గెలుపొందారు. ఎంపీ స్థానం కైవసం చేసుకునేందుకు ఆ పార్టీ నేతలు కసరత్తు చేస్తున్నారు. టికెట్ కోసం ఒకే కుటుంబం నుంచి అక్కా తమ్ముడు పోటీ పడడం ఆసక్తికరంగా మారుతోంది. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ కూతురు వర్ష, ఆయన తమ్ముడు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ కుమారుడు వంశీ ఈ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అటు వినోద్ ఇటు వివేక్ పార్టీలో తమకున్న సంబంధాల ద్వారా టికెట్ కోసం ఇద్దరూ కూడా ఏఐసీసీ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. అదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సైతం కలిసిన వీరిద్దరూ తమ వారసులకు ఇప్పించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ఎంపీ స్థానం వారసులకు పార్లమెంట్ వేదికగా మారింది. ఇదే క్రమంలో ప్రస్తుత ఎంపీ వెంకటేష్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం హాట్ టాపిక్గా మారింది.